గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్. దర్శనం చేసుకోవాలి సంగీతాన్ని పొద్దుగాలనే వెళ్ళే దర్శనం చేసుకుంటాను. సో ఇవాళ ఏంటిది ఎపిసోడ్ 15 అయితే ఇస్తాను స్టోరీ. సో వ్లాగ్లా ఇలా మొత్తం ఇలా చేజింగ్లు ఫైటింగ్లు అన్నీ ఉంటాయి. ఇలా మొత్తం అడ్వెంచర్. లేచిపోయారు దొరికినా. సో వ్లాగ్ చూసే వాళ్ళందరూ మన వ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. సో నెక్స్ట్ మంచిగా ఉంటుంది కంటెంట్ వ్లాగ్లో. పొద్దున్నే ఉన్న ఉత్సాహము మూడు అంత ఒక్కసారే పోతాయి. ఎవరు ఉన్న 27,000 మంది సబ్స్క్రైబర్లు కూడా అన్ఫాలో కొట్టిపోతారు. అని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన పాత ప్లేస్కి వచ్చినాం. అందం అంటే ఇది. ఈ అందానికి ఈ ఫేస్ కట్టుకు ఒక లైక్ ఎంత ఇచ్చినా కూడా అంతే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ షూట్లో కలుద్దాం. లొకేషన్కి వచ్చేసినాం. ఓ మై గాడ్, ఈ షూటింగ్ ఏమో కానీ వీళ్ళు చూడ వెళ్ళకపోతాళ్ళు. కెమెరామ్యాన్ ఎక్కడికన్నా గల్లకపోతాళ్ళు తుప్పలకి. వామ్మో, మనం కూడా వెళ్దాం ఫ్రెండ్స్ అక్కడికి. బట్ కింద మొత్తం అన్ని ముళ్ళు ఉన్నాయి. చూసి జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు నమ్మకం లేకపోతే కొంచెం చెప్పులు వేస్ట్ చెప్పులు ఉన్నాయనుకో మొత్తం దిగిపోతుంది. ఏందన్న ఇది మొత్తం ఊరం ఉన్నది లొకేషన్. చెట్టు చూడండి ఫ్రెండ్స్. అగో మా అన్న ముళ్ళ మీద కాలేసి టప్ 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 సౌండ్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు మీద ఎట్లా వచ్చినాయో ఇవి. వావ్, నైస్. యాక్టర్ ఏడున్నాడు. మన యాక్టర్ మూసుకుద్దాంగా చెట్లకి దొరకత్తాడు. బాగా కనబడతలేదు ఫేస్ లా, ఏదో నవ్వుకుంటూ వచ్చినట్టున్నది. రాము పోతాండు, వాడిని ఒకసారి చంపేసిళ్ళు. ఎంత బాధ ఉండాలి మీకు. ఏమి ఎక్కడికి పంపాలి? మేము హైదరాబాద్ పంపాలనా? తీసుకుంటా సంగీతం అక్కడ దాని కొరగాలి. ఇది తుమ్మ చెట్టు కొరకు చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నా. ఏం లేవు అంటారు కానీ ఉంటాయి ఫ్రెండ్స్. ముళ్ళు జాగ్రత్తగా ఉండి పోవాలి. డైరెక్ట్ అక్కేం మోపడాయి. యాక్టర్స్ చూసుకోవాలి, కేరింగ్ ఉండాలి. అగో స్టంట్ వేసింది సంగీత ఆల్రెడీ. కృష్ణ మరి ఇంకోసారి హైదరాబాద్ పోదామని ప్లాన్ అయితే ఇట్లనే అవుతుంది. ఇప్పుడైనా మీరు అబ్జర్వేషన్ ఫ్రెండ్స్, రెడ్ కలర్ వేసుకుంటే ఎద్దు పొడవడానికి వస్తుంది అని అంటారు కదా ఫ్రెండ్స్. నేను రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నా. అయ్యో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పొడవడానికి వస్తుందో. రెడ్ కలర్ నేను టీ షర్ట్ వేసుకున్నందుకు అది కొంచెం దగ్గర పడితే వచ్చి నన్ను గుమ్మేటట్టే ఉన్నది. అవి చూడండి ఫ్రెండ్స్. నేనేమన్నా నువ్వెందుకు భయపడి నన్ను కొడతావు? అదే అందుకే రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకుంటే వాటికి ఏమో అవుతుంది ఫ్రెండ్స్ కళ్ళ నుంచి. అది బర్రెనే లేచెత్తాందంటే గిటు ఆవులు ఉన్నాయి. నా పని అయితే డైరెక్షన్ మీద డైలాగ్స్ మీద కేరింగ్ ఉన్నాయి కానీ బర్రె ఇంకా పొడుతుందా లేదా అని చూస్తలేడు. మళ్ళా ఇంతే అంటావా? నువ్వేమనకు. ఏందల్లుడు ఎందుకు అట్లా టెన్షన్ పడతాను? ఏమైంది నీ ప్రశ్న వాళ్ళను పాపం అంటావు ఇట్లానే. నేనంట ఏం చెప్పాలక్క చెప్పినట్టున్నదా నేనంట. నువ్వు నాకే పెట్టించా మొత్తం. నేను పడితే కాలేడు. ఇప్పుడు టెన్షన్గా ఉంటాం కాబట్టి ఎట్లున్నా ఏం కాదు.
మాకు మళ్ళీ చెంతలు కాడినా ఏం కాదు. పొద్దుగాల బంద్ చేసి ఏం సందీప్ ఫోన్ అరే ఆగు బాబు నేను అన్న తర్వాత టెన్షన్ పడతాను ఇట్లా కొట్టిన తర్వాత లాగా వచ్చింది పొద్దుగాల బంద్ చేసి ఇలా పెట్టుకోడు. ఏం సందీప్ మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టింది ఎటు పోయినట్టు అసలు మళ్ళా మనం అనుకున్నట్టు ఏమన్నా అదంతా ఏందా గింతెందుకు టెన్షన్ పడతాను నువ్వు? ఏం చెప్పాలత్తమ్మా ఇది చెప్పుకునేటట్టున్నా ఇది 10 మందికి వెళ్తే మన ఇజ్జత్ పోతుంది అసలు ఏమని చెప్పాలి చెప్పు నీకు. అంతా వీడియో చేస్తాను చేసేదంతా చేసి మనోడు వీడియో తీస్తాను. ఇదో వీడియో తీద్దామంటే ఇక సురేష్ రాము అలా వినాయకుడు పెడితే ప్రసాద్ ఇస్తామని చెప్పేసి ప్రసాదం తీసుకురానికి వీళ్ళు అట్లుంటాయి వాళ్ళతోటి. సంగీతం ఏమంటుంది నాకు మెల్ల ఎక్కువ తీసుకున్నా రాము సరిగా చెప్తాను కెమెరా తాకుతుంది. ఈ దేవుళ్ళ కాడ ప్రసాదం మరి అడుక్కొని తింటారు ఎందుకంటే పుణ్యం వస్తుందట. అదే చెప్తాను పుణ్యం వస్తుంది. ఫ్రెండ్స్ శ్యామ్ ప్రదాయిని సుబ్బిని రెండు సంగీతకి ఆహా ఆ ముఖంలో కళ ఆ ముఖంలో ఆనందం ప్రసాదం చూస్తుంటే తినులిగా. ఏ వద్దు ఉండాలి. బండి ఆపి దిగుల్లి దిగి ఏందన్నా అసలు ఎటు తీసుకెళ్తాను అని చెప్పేసాను. ఎక్కడ ఆపుతారు ఎగ్జాక్ట్ ఇక్కడ ఆపండి. యాక్షన్. సురేష్ మైకిరా తెలియకుండానే ఎక్కినావా నాని అయితే నువ్వు? చెల్లె ఇంటికి వెళ్ళాక మాట్లాడుకున్నావు అంటున్నావు కదా. చెల్లె ఇంటికి వెళ్ళాక మాట్లాడమని చెప్పేసి కదా బండి ఇంటికి వెళ్దాం చెప్పేసాను. కెమెరా మ్యాన్ ఎటు పోతే అటే పోవాలి ఎందుకంటే పోవాలి ఎందుకంటే లాగ్ తీసుకున్నట్టు ఎట్లా మళ్ళీ నేను కెమెరాలో పడద్దు. మాట్లాడేది ఉన్నా అన్న ఇంటికి వెళ్ళాక మాట్లాడే ఉన్నా అన్న అసలు ఏమైందో చెప్పు. ఇంటికి వెళ్ళాక మాట్లాడేది ఏముందన్నా అసలు ఏమైందో చెప్పు ఫస్ట్. అట్లనే ఉండాలి కదా అన్న ఎట్లయినా. చెల్లె సురేష్ చెల్లె అటు బస్ స్టాండ్ దిక్కుండా చెప్పు. చెల్లె బస్ స్టాండ్ అరే అరే చెప్పారా వచ్చింది కావచ్చు అన్న పక్కనే ఉన్నాడు కదా మంచిగానే వచ్చింది. ఇంతకుముందు ఏమైంది? మా అమ్మ ఇక ఘోరం పో రాము గారిని వేసేద్దామని చెప్పేసి తల్వారే పట్టుకొచ్చిందట. ఇక వావ్ సూపర్ చూడవు తల్వార్ హావ్ అది నిజం కదా. అది క్లాత్ చుట్టే పట్టుకొని పోతుంది. ఘోరం షార్ప్ ఉన్నాయి. కానీ రాము వాడే కెమెరా తీస్తాను. చూడండి ఫ్రెండ్స్ తల్వార్ పట్టుకొచ్చింది మనోడు రాము అని చంపుదామని. తల్వార్
మాకు గిట్ల పెట్టి మాకు చూడండి ఫ్రెండ్స్, రాము గణేశానికి తలవారు పట్టుకుని వచ్చిళ్ళు. కానీ ముచ్చట ఏంటంటే రాము వాడే కెమెరా చేసేది. మ్యూజిక్ వేసుకుంటాడు అన్నయ్య. మాతో మెల్లగా ఇప్పుడు మెల్లగానే పోతాం కదా ఎక్కుదాం. నిధికేతను చెయ్యప్పుడు రైట్ చేయి. నా కొడుకు తలకాయ కోడిని కోసాను పోయాలి బాగా నా కొడుకు కోడిని కోసాను. నువ్వు పక్క చదువుతూ ఉంటావా? ఇప్పుడు నీకు ఇట్లుంటా కొంచెం పడతాను మరి. ఓకే. నా కొడుకుని ఇలా కోడిని కోసినాడు పోయాలి బాగా అంతే. వాళ్ళ తలకాయ ఏది కాడికి నరకాలే. తిన్నారా? ఇక్కడనే వీడియో ఇస్తున్నాడు. వీడియో ఇస్తాను వీడియో నడుపుతారట. బ్లర్ అయింది కానీ అది సప్పు నూకేసరికి బ్లర్ అయింది. ఛానల్ చూస్తూనే ఉండండి. TV9 న్యూస్ చెప్పినట్టుగా ఈ ఛానల్ చూస్తూనే ఉండండి అంటాడు. మధ్యలోకి ఉంటేనే కరెక్ట్ ఉంటుంది. ఎట్లా తీసుకోవాలి ఎట్టుకోవాలి దట్టుపోరా అక్కడికి పో. సద్ది మామ కాండు. ఓకే గడ్డ దూరం వచ్చినా అన్నారా నవ్వేకుడు. కొడుకా రాము ఇక్కడనే ఉన్నాడు, వదిలేసి పోసాడు. ఇప్పుడు ఎట్లా చేయాలి నిన్ను తీసేది అక్కడ తీస్తా. నువ్వు ఇక్కడ నుంచి మా ఊరికి వస్తా అంటే నేను మా వెనుక నీ ఊరికి వస్తా అంట. ఇది బాగుండు. ఇప్పుడు జరిగి పెట్టానా? ఇద్దరికి పెట్టి నేను పింఛలు తీస్తా కానీ ఇద్దరం ప్రేమ అవుతాం. కట్టు కాదా కట్టు పెట్టరా. దానా ఇంకో దానా. ఓకే ఫస్ట్ ఫ్రేమ్ అవుట్ అయ్యావు. ఓకే యాక్షన్. అరే రాముగా ఆగురా నా కొడుకను ఆగురా. రాముడు ఇక్కడే ఉన్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు నీ దిగారా మైక్ వద్దానా? కాల్తీ రాదురా మెమోరీ అలా. యాక్షన్. బామ్మర్ది ఒక్కటే వేడుకుంటే ఆ కొడుకు తలా ముండం వేరు కావాలి. ఇక్కడ ఉన్నాడు రాముగాడు. నలభై పెట్టినా. యాక్షన్. బాగా పైన 1000 బయటకి వెళ్ళి అన్నారు. అది
ఎక్కడ చేయబెట్టు కెమెరా ఎక్కువ చేయబెట్టు అక్కడ బరాబర్ నువ్వు అక్కడే నిలవరా నీ పక్క నుంచి తలవారు అంతేం కదా యాక్షన్ స్లో మోషన్ పెడితే సెట్ అవుతుంది కానీ అది ఎదురేసింది ఎట్లా కనుముద్దు తెచ్చి కింద పడుతుంది చూడండి మామూలు స్లో మోషన్ కత్తి తలకాయ కింది కొంచెం ఇట్లా పెడతా ఇట్లా ఇట్లా పెట్టి పోతాయి కత్తి సిరేసే సినిమా వాడు పట్టుకొని ఉరుకుతాను అడ్డం పట్టుకోవాలి దాన్ని పండ పెట్టు కొంచెం ఇటు పండ పెట్ట ముందుకు వాడిని సాగుకు వాడే కత్తి రెడీ చేసుకుంటాను రెడీ 1 2 3 యాక్షన్ చూడండి ఫ్రెండ్స్ రాముగా వేసేస్తున్నారు నువ్వు ఉరుకురా ఇక యాక్షన్ గంట గంట యాక్షన్ చూడండి ఫ్రెండ్స్ రాముగాని సంపన్నీకి వస్తారు నవ్విందా నార్మల్ రాముగాని దాటేసిపోతారు గట్లకెళ్ళి పెట్టి ఈ కిందికి పెట్టు అరే నువ్వు అట్లా మబ్బు పడ్డప్పుడు అట్లా కుక్కలకి వెళ్ళి పెట్టాలి సన్ రైజ్ పడతాను ఇగో మేము అటు రుక్కుతాం రాముగాడు ఇందాక ఈ చెట్లకి పోయి దాక్కున్నాడు మేము అటు రుక్కుతాం ఇంచలాట వెళ్ళిపోయిండు నువ్వు ఇట్లా వచ్చి అలా తెలియనట్టు చక్క వెళ్ళిపోతుంటారు అని చెప్పేసి ఇటు రుక్కుతావా అది పక్కా పని బందా సురేష్కి ఇస్తాడా కొడుకు అప్పించుకోడు బాబా సందీప్ నువ్వు ఇళ్ళమ్మ తల్లి గుళ్ళ చూడిపో నువ్వు ఇక్కడ చూస్తా ఇది మా ఇల్లమ్మ గుడి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లమ్మ తల్లి బౌపేట విలేజ్ ఇల్లమ్మ గుడి ఇల్లమ్మ గుడికి మనసుకి డబ్బులు ఫండ్స్ లా వేసుకొని ఇల్లమ్మ గుడి కట్టిస్తే బాగుండు ఫ్రెండ్స్ మా విలేజ్ వాళ్ళు లేదా గవర్నమెంట్ అయినా ఇల్లమ్మ గుడికి ఫండ్స్ ఇస్తే బాగుండు మళ్ళీ జ్వరం వచ్చలే మీ ఇద్దరికి రాముగా వేసేసిన అప్పుడు తోటలో వీళ్ళిద్దరికి జ్వరం వచ్చింది అందులో సన్నకు సందీప్ గారికి మళ్ళీ రేపు కూడా వీళ్ళకి జ్వరం వస్తుందా మరి ఏమవుతుందో చూడాలి ఆ తలవారు పట్టుకొని గుళ్ళే పోతావా దేవుని గుళ్ళకి తలవారు పట్టుకొని పోవద్దు ఇట్లా చూసినాడు చూడు చూసినాడు చెప్తా బావా ఇట్లా కూడా లేడు వాడు ఆ సైడ్ నుంచి పోయి చూడు బావా వాడు ఇక్కడ లేడు బావా అని చెప్పేసి ఎట్టగలుగుతావు చెప్పు ఇట్లా పో స్టేట్ అంటే గుడి దర్వాజా కాడికి పో పోతా రెడీ 1 2 3 యాక్షన్ బావా ఇలా కూడా లేడు బావా వాడు అటే ఉంటాడు స్మైల్ ఇస్తాను మా ఓకే ఇంత ఊపల్ మనోడు రన్నింగ్ లో కూడా చెప్పులు ఇప్పిండు చూడు సూపర్ కదా భక్తి మామ కూర్చోన్నా
మా కొడుకు తప్పించుకున్నాను ఇద్దరికి పెడతా ఇట్లా మా అక్కడ నిలబడ్డాడు కదా మీ వచ్చి అక్కడ కూర్చుంటే మామ కూడా కూర్చుంటా కూర్చో ఇట్లా పన్నాను ఇట్లా ఇట్లా ఆ కాలు కూడా కనబడుతుంది. నువ్వు అడదిక్కు చూడు మామ, ఇవరాకి ఏ స్టిల్ ఉన్నావు ఆ స్టిల్ వాడు తలవారి కోసం పొద్దున నుంచి ఇంక్లాడి రెడీ యాక్షన్. సాయంత్రం తీసుకొచ్చిండు తలవారు. బామ్మడిది నా కొడుకును ముక్కలు నరకరాని తప్పించుకుంటున్నావు ఈసారి. మాట్లాడతా అంటే జూమ్ చెప్తే ఏం కాదు. చెప్తా జూమ్ పెట్టనా? నువ్వు కొంచెం పైకి ఉంటావు మామ. మా ఇద్దరు మొక్కలు ఓపడాలి. చరిత్ర జూమ్ పెట్టి చెప్తాను. ఆ జూమ్ పెట్టి మా ఇద్దరు మొక్కలు ఓపడాలి. బాడీలో అంటే బొత్తల దాకానే అటు కిందికి కనిపించదు, ఏం పాయింట్లు కనిపించదు. కింది ముందడకి చెట్లు ఉన్నాయండి. గర్ర చేస్తాను. చెట్ల మా వాళ్ళు ఎంత కష్టపడతారు. ఇట్లమ్మ గుడి చుట్టూ చెట్లు. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎల్లమ్మ గుడి కాడ. ఓకే యాక్షన్. ఇక్కడ ఉన్నాడు. అరే కింది కొండ తీయలేరా? ఇద్దరు ముఖాలు పడద్దా కింది? మొత్తం మా సక్కా పెడతాయి ఇట్లనే పైకి పెట్టినట్టు.